నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు వెనుల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు అభిమానులతో ప్రజాసేవా భవన్లో సందడి. ఓపికగా వారి సమస్యలు వింటున్న కంది శ్రీనివాసరెడ్డి. బోధ్ గిరిజా అటవీ ప్రాంతంలో పులి సంచారం. భయాందోళనలో సమీప గ్రామాల ప్రజానికం. ప్రజాసేవా భవన్లో కొనసాగుతున్న నిత్యాన్నదానం. కంది శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్న జనం. ఎమ్మెల్యే రేఖా నాయక్పై వైఎస్ షర్మిల ఘాటైన విమర్శలు. ప్రజా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఖానాపూర్లో బహిరంగ సభ. ఇక డీటెయిల్స్ చూస్తే అభాగ్యులు, అనాథులు, సామాన్య ప్రజానికానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బాసటగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ లో గల ప్రజాసేవా భవన్లో నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అక్కడకు వచ్చే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారి సాధక బాధకాలు వింటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసి సేవలు అందిస్తున్నారు. సమస్యలతో వచ్చిన వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. నిత్యం వందలాదిగా వస్తున్న అభిమానులు, కార్యకర్తలతో కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందడిగా మారుతుంది. ఇక అధికారంలోకి 8 సంవత్సరాలు గడుస్తున్న ఆదిలాబాద్ ప్రజలకు ఎమ్మెల్యే జోగురామన్న చేసిందేమీ లేదని, ఇంతవరకు ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన పాపాన పోలేదని కంది శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి స్పీచ్ కి జనం ఫిదా అయ్యి చప్పట్లతో అభినందించారు. ఈ 13 ఏళ్ల నుంచి ఈ జోగురామన్న ఎట్లా ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేది ఇంటింటికి చెప్పాలా? అర్థమైందా? జోగురామన్నకు ఒక గట్టి క్యాండిడేట్ లేకుంటే ఆయన అడిగేటోడు. ఆయన ఆటలు బాగా నడిచినాయి. అర్థమైందా? జోగురామన్న మస్తు వాడితో పైసలు సంపాదించాడుగా. ప్రజల్ని నమ్ముకుంటలేడుగా జోగురామన్న. కళ్ళు బాటిలని, నోట్లని, ఫస్ట్ సార్ కట్టలు మస్తు సంపాదించి మినిస్టర్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే. మీరేమో పంట మార్పిడి చేయకపోతే ఒకటే మనిషిని గెలిపిస్తుండే. పంట మార్పిడి చేస్తే ఎక్క పంట పండుతుందా? ఒకటే పంట పండితే ఎక్క పంట పండుతుంది? పంట మార్పిడి చేయాలి కదా. మీరు పంట మార్పిడి చేయలేదు ఇన్ని రోజులు. ఈసారి చేసి చూపిస్తారు కాక. ఈ 8 ఏళ్ళ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 8 ఏళ్ళ జోగు రామన్న 4.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ 8 ఏళ్ళ జోగు రామన్న ఒక్క ఇల్లు కట్టలేదు ఆదిలాబాద్లో. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జయనత్ మండల్లా, బేల మండల్లా అవేదో తూతూ మంత్రంగా కొసరు అంటారు తెలుసా? శాంపుల్ తీసు స్వీట్ షాప్ వాడు కొనతనకు ఒక శాంపుల్ ఇస్తాడు తెలుసా? నువ్వు టేస్ట్ చూడతాను, తీయగున్నదా మంచిగా ఉన్నది. అట్లా ఒక నాడింది 10 బెడ్రూమ్లు, ఈడల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. అవి ఇంకా కేటాయించలేదు. జోగు రామన్న ఈసారి పైసలు నమ్ముకున్నాడు. ఇండ్లు ఒక్కిల్లు కట్టలే. 2018 నుంచి కొత్త రేషన్ కార్డు ఇస్తలేడు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 3 ఏళ్ల నుంచి ఒక్క బిడ్డకు స్కాలర్షిప్ రాలే. ఉద్యోగాలకు మనిషికి నెలకు 3,000 ఇస్తున్నాడు. అయిందా? మరి ఇవన్నీ 2018 ఎలక్షన్లకు ముందు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా,
నిరుద్యోగ వృత్తి ఇస్తా, మీకు పింఛన్లు ఎంత, మీకు రేషన్ కార్డులు ఎంత, అన్ని దళితులకు 3 ఎకరాల భూమి అని వచ్చింది ఎవరికైనా? అన్ని అబద్ధాలే. ఆమె ఇచ్చుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ఒక్కొక్కదానికి 3 సార్లు కొబ్బరికాయ కొట్టుడు. కంది శ్రీనివాసరెడ్డిని కొనుడు జోగు రామన్న తాత 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 తర కూడా కాదు, నన్ను కొనాలంటే. నీకు అర్థమైందా? ఆదిలాబాద్ ప్రజల కోసం వచ్చిన నేను బరాబర్ జోగు రామని ప్రశ్నిస్తూనే ఉంటాం, 100 సార్లు ప్రశ్నిస్తాం. ఎందుకు? ఆయన ఇంటికి అలా తాతలు సంపాదించిన భూమిని రాసిమంటున్నాం మనం. జోగు రామన్న తాత సంపాదించిన, తండ్రి సంపాదించిన భూమి కుట్టున్నావా? మన ఇండ్లు మనకు కావాలి, మన పింఛన్లు మనకు కావాలి, మన రేషన్ కార్డులు మనకు కావాలి, మన బిడ్డలకు స్కాలర్షిప్లు మనకు కావాలి. ఆల్రెడీ జోగు రామన్న మన కార్యకర్తలు, జోగు రామన్న మనుషులు మన కార్యకర్తలు బెదిరిస్తున్నట. చెప్పండి బిడ్డ, జోగు రామన్న బీజేపీ కార్యకర్తల మీద చెయ్యమంటే ఆదిలాబాద్ పక్కుమంటది అగ్గిరాజేస్తాం మనం. ఈసారి చెప్పండి మాకు కంది, నువ్వు కనుక కేసులు పెట్టి జైలు పెడితే కంది శ్రీనివాస్ రెడ్డి వకీలు పిలిపిస్తారని చెప్పండి. నేర్పిస్తా. ఎంతమందిని జైల్లో పెట్టారో చూద్దాం. జోగు రామన్న ఫస్ట్ కంది మిమ్మల్ని జైల్లో పెట్టాలంటే ఫస్ట్ కంది శ్రీనివాస్ రెడ్డిని జైల్లో పెట్టమని చెప్పండి. దమ్మున్నదా? జోగు రామన్నకు హైదరాబాద్ లో పరపతి ఉంటే మనకు ఢిల్లీ స్థాయిలో పరపతి ఉన్నది. బొంద పెడతాం బొంద మా కార్యకర్తల జోలి కట్టే. ఇంకా జోగు రామన్న నీ మనుషున్న కార్యకర్తలు బెదిరిస్తుండట. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయి. రాజశేఖర్ ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయి. రోషయ్య ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పింఛన్లు రాలేదా? వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వస్తాయి, దీని తర్వాత ఎల్లయ్య ఉన్నప్పుడు వస్తాయి, మల్లయ్య ఉన్నప్పుడు వస్తాయి. పింఛన్లు ప్రజల హక్కు. వీడ తాత జాగి ఉన్నాడా? పింఛన్లు ఆగిపోతే అని చెప్తున్నాడా? జోగు రామన్న రాకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా పైసలు? బరాబర్ అడగండి. ఆయన కొడుకు, ఆయనకి ఏం అర్హత ఉన్నది? జోగు ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్ కావడానికి ఏం అర్హత ఉన్నది? మీ బీసీ బిడ్డలు మీకంటే కదా ఆ పిల్లడు, మీకంటే కదా కూడా తండ్రి ఎమ్మెల్యే కాకపోతే కొడుకు మున్సిపల్ చైర్మన్ అయిపోయాడా? బీసీ బిడ్డలు మీ భవిష్యత్తు ప్రశ్నించండి. కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత ఎన్ఆర్ఐ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ కార్యకర్తలు ప్రజలతో సందడిగా మారింది. గత 15 రోజుల క్రితం ప్రారంభమైన నిత్యాన్నదానం ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీరుస్తుంది. ఎన్నికప్పుడు తప్పితే ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టింది లేదని జనమంటున్నారు. ఇంట్లో ఒక పప్పుతోనే ఒక కూరతోనే తింటామని ఇక్కడ నిత్యం పప్పు కూర మజ్జిగతో భోజనం పెట్టడం కంది శ్రీనన్న మంచితనానికి నిదర్శనమని అన్నారు. ఇక అటు తన ఊపిరి ఉన్నంత వరకు నిత్యాన్నదానం కొనసాగుతుందని, అన్నదానానికి మించి పుణ్యం దానం లేదని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక కడుపు నిండా భోజనం చేసిన వారి ఆశీర్వాదాలు తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తాయన్నారు. వ్యవసాయ సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా. అయితే భగవంతుడు నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత నా సాఫ్ట్వేర్ కంపెనీల తరపున కానీ మంచి అభివృద్ధి సాధించిన నేను. నలుగురికి అన్నదానం కంటే పుణ్యదానం ఉంటుందా జీవితంలో? నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా ప్రజలకి నేను ఏదో ఒకటి మన ఆదిలాబాద్ గడ్డకి ఏదో ఒకటి అద్భుతంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి ఢిల్లీ పెద్దలు పిలిస్తే వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. భోజనం చేసిన వాళ్ళు, మా ఆఫీస్లో గుక్కెడు ఛాయ్ నీళ్ళు తాగిన వాళ్ళు మంచి ఆశీర్వాదం పెట్టి నన్ను కలిసిపోతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఆదిలాబాద్ టౌన్కి ఇక్కడ చుట్టుపక్కల జైనత్ మండల్ నుంచి కానీ, బేలా మండల్ నుంచి కానీ, ఆదిలాబాద్ రూరల్ మండల్ నుంచి, తాంసీ తలమడు మండల్ నుంచి, ఒక్కోసారి బోత్ ఇచ్చోడ ప్రాంతాల నుంచి, జిల్లా కేంద్రం కాబట్టి చాలామంది వస్తుంటారు. వాళ్ళు ఎవరైనా కూడా నా ఆఫీస్లో వచ్చి పగటికి బుక్కెడు అన్నం తిని
పోవాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నా. బీజేపీ పార్టీ తరపు నుంచి ఒక కార్యకర్త ఇదివరకు దాకా మేము చూస్తున్నాము, కానీ ఇట్లా అన్నదాత చేసేది వ్యక్తి దొరకలే. ఇప్పుడు మా కంది శ్రీనివాసరెడ్డి నడుము కట్టి అన్నదాత చేస్తున్నారు. మళ్ళా తర్వాత ఆదిలాబాద్కు మంచిగా అవగాహన తీసుకొత్తని ఒక కార్యకర్త మేరంగా మంచి వ్యక్తి మంచి పనిచేస్తారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఇది ఫస్ట్ టైం అన్నదానం మొదలుపెట్టిండ్రు అంటే ఇది ఈనాటి నుంచి ఉండేది కాదు. ఉన్నంతకాలం తన చేస్తా అని కోరిక చేసిండు, అది ఒకే నడుస్తూ ఉంటుంది. మాకు ఇంతవరకు సరి అయిన లీడర్ దొరకలేదు. మాకు ఇప్పుడు సరి అయిన మొగంలాగా ఒక పులిబిడ్డగా దొరికిండు. అన్ని పనులు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు మాకు స్వామి. కాంగ్రెస్ పార్టీ ఉండే, తెలుగుదేశం ఉండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండే, ఇప్పటిదాకా అన్నదానం అన్నది ఒకరోజు పెట్టి అది కోళ్ళకు మెతుకులు పెట్టినట్టు హడావుడిగా పెడుతుండే. ఏదన్నా ఒక చిన్న మీటింగ్ పెట్టి అవి జుట్టు కోళ్ళని తెచ్చి ఉడకనీయకుండా వాళ్ళకు లిక్కర్లు పోసి వాళ్ళని పాగలు చేసి ఇట్లా చేస్తుండే. అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్లో స్థలం అన్నది లేకుంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి పార్టీ ఆఫీస్ పెట్టి డైలీ 200 నుంచి 300 మందికి అన్నదానం చేస్తున్నాడంటే ఇప్పటిదాకా ఏ కార్యకర్త చేయలే. కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మీకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మీ ఇంటి పర్సనల్ పని ఉన్నా ఆదిలాబాద్కు వస్తే నా ఆఫీస్కు వచ్చి అన్నం తిని నీళ్ళు తాగి నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరు వెళ్ళొచ్చు. రేఖానాయక్ కమిషన్లో ఎమ్మెల్యే అని ఏ ఒక్కరికైనా సాయం చేసిన పాపన పోలేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద వైఎస్ఆర్టీపీ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ ఎంతో చేశారని ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గంలో పేదల కోసం 119 ఎకరాల భూమి కొనుగోలు చేసి కేటాయించారని, 50 పడకల ఆసుపత్రి కట్టించారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ ఒక్కరికైనా సాయం చేశారా, ఈ విషయాన్ని తలెత్తుకుని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. అన్నిట్లో కమిషన్లు నొక్కేసి సబ్సిడీ కింద 6 రైస్ మిల్లులు పెట్టుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇసుక, కంకర, మొరం ఇలా అన్నిట్లో మాఫియా నడుపుతున్నారని మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శన అస్త్రాలు సంధించారు. అసలు గిరిజన కదా, ఒక ఎస్టీ గిరిజనురాల యుండి కూడా సబ్సిడీ ఇస్తే ప్రజలకు రావాల్సిన సబ్సిడీని మొత్తం సబ్సిడీని ఆమె కొట్టేసినట్టుంది కదా. రైస్ మిల్లులు పెట్టుకుందట కదా, సబ్సిడీ డబ్బులు వాడుకొని. ఎన్ని రైస్ మిల్లులు పెట్టుకుంది? అన్ని రైస్ మిల్లులు ఆవిడే అమ్మా. ఇక మాకు అసలు చెప్పడానికే లేదు తల్లి. ఆవిడ ఏ ధర అంటే మేము ఆ ధరకు అమ్ముకోవాల్సిందే, మాకు వేరే గత్యంతరమే లేకుండా పోయింది తల్లి. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు అని చెప్తున్నారు ఇంకొంతమంది. ఒక్కరికైనా న్యాయం చేశారా? పోనీ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ కార్యకర్త తిప్పిరెడ్డి నారాయణ రెడ్డి పాము కాటుకు గురై ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితునికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. అలాగే రిమ్స్ లో చికిత్స పొందుతున్న మరికొందరు రోగులను పరామర్శించి వైద్య చికిత్సలపై ఆరా తీశారు. రోగులకు సకాలంలో చికిత్సలు అందించాలని వైద్యులను కోరారు. జైనత్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి విషపురుగులకు ఆవాసంగా మారాయని, స్థానిక పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంటనే అక్కడ పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అది ఏం కాదు, అది ఎమర్జెన్సీ కాదు. కర్త శ్రీ నారాయణ రెడ్డి గారు పాము కట్టారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రభుత్వం సరిగా కేటాయించకపోవడం వల్ల కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ చుట్టుపక్కల ముళ్ళ పొదలు, కంచెలు అంతా గందరగోళం ఉండడం వల్ల అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కట్టలేదు, కట్టినా అంటే కొన్నిటిని కూడా సరిగా అలకేట్ చేయలేదు, లబ్ధిదారులకు కేటాయించలేదు. సో ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చుట్టుపక్కల సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఆ ప్రాంతాల్ని క్లీన్గా పరిశుభ్రంగా ఉంచాలని నేను తక్షణం డిమాండ్ చేస్తున్నా. 6 నెలల క్రితమే మా కార్యకర్త అమ్మగారు అమ్మని పాము గుట్టింది, పాము కాటేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత మా కార్యకర్తని కాటేసింది. ఇట్లా ఎంతమంది పాము కాట్లకు బలవ్వాలా? ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉన్నది. ఏ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా, ఆ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచమని చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు రామ్ కుమార్, దమ్మపాల్, స్వాగత్ తదితరులు పాల్గొన్నారు. నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పట్టాధ్యక్షులు అజయ్ గారు, కౌన్సిలర్లు రామ్ కుమార్, దమ్మోపాల్, విధంగా స్వాగత్ అధికారులు పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మన నియోజకవర్గంలోనే 11,734 లబ్ధిదారుల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో వాళ్లకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కారు గుర్తు ప్రభుత్వం ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే షీ టీంకు డయల్ 100కు సమాచారం అందించాలని ఏఎస్ఐ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక షీ టీం అందిస్తున్న సేవలతో పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరిస్తూ చైతన్యపరిచారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో షీ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. అనుకుంటేనే మీరు ఏదైనా సాధిస్తారు, అంతే కదా. కావాలి మేడం చెప్పిన అన్ని కూడా దారి ఏమవుతుంది, ఏమి కాదు. ఉదయ్ కుమార్ రెడ్డి సార్ గారు, ఎస్పీ గారి దేశ ఆధార ప్రకారమే ఈ షీ టీం అనేది రన్ అవుతుంది. కనుక షీ టీం అనేది ఎందుకంటే ఆడపిల్లల సేఫ్టీ గురించి. ఎందుకంటే ఈ మధ్యలో ఏమైనా ఎటన్నా పోతున్నా, బయటకు ఎటన్నా ఎత్తున్నా, ఏదైనా అగైతాలైనా, ఎవరి మీద ఆటోలో పోతున్నా, ఇంకేదైనా యూటీజింగ్ కానీ ఎవరైనా నింబడివాడి ఎవరైనా సతాయిస్తుంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు పోయి చెప్పినా కూడా మా అమ్మాయి ఏదైనా ప్రాబ్లంలో పడుతుందేమో, బయటకు పోయి చెప్తే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందా అన్న భయంతో కొందరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమనే ఈ షీ టీం అనేది ఏర్పరిచి, ఎందుకంటే ధైర్యంగా షీ టీంకు మీరు కంప్లైంట్ ఇస్తే మీ పేర్లు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా చెప్పబడదు. ఎందుకంటే మీ విషయాలన్నీ గోప్యంగానే ఉంచబడుతుంది, సీక్రెట్ గా. అమ్మాయి పేరు కానీ, మీ పేరెంట్స్ కానీ ఎవరికి ఇక్కడ చెప్పబడదు. ఎవరైతే
తొక్కుడోజీ మహారాజ్ పుణ్యతిథిని పురస్కరించుకుని నెల 30న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తొక్కుడోజీ మహారాజ్ భక్త మండలి సభ్యులు తెలిపారు. ఇక స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 30న ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ రామ మందిరంలో భజనలతో పాటు జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొక్కుడోజీ మహారాజ్ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సామాజిక కార్యకర్త బండారి దేవన్న, తొక్కుడోజీ మహారాజ్ భక్తజన బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంత తుకుడుజీ మహారాజ్ యొక్క 54వ పుణ్యతిథి రామ్నగర్ తుకుడుజీ మహారాజ్ రామారావు ఆధ్వర్యంలో రామ్నగర్లో శనివారం రోజున రాత్రి జాగరణ భజన కార్యక్రమం ఉంటుంది. తదుపరి పల్లకి కార్యక్రమం 8:30కు రామ్నగర్ గుండా తిరుగుతూ 11:30కు పవార్ మహారాజ్ యొక్క సప్తఖంజరి వాదక్ ఆయన యొక్క ముఖ్య సందేశం మనకు కాలాకీర్తనంగా రామ్నగర్లో జరుపుతారు. తదుపరి కార్యక్రమం అన్నదానం ఉంటుంది. కావున అందరూ గురుదేవ సేవా భక్తులందరూ రామ్నగర్కు వచ్చి బేల మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ దండారి ఉత్సవాల చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా టీఆర్ఎస్ పనిచేస్తుందని ఆయన అన్నారు. దండారి ఉత్సవాల కోసం 10,000 రూపాయల చొప్పున అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. సుమారు 34 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఐటీడీఏ ఏటీడీఓ నిహారిక, బేల మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. बीजेपी वाले लाई देता है कांग्रेस वाले लाई देता है जय जोगरामन्ना मनगा मुंदा जय जय जोगरामन्ना जय जोगरामन्ना నాది ఉత్సవాల్లో భాగంగా మన గవర్నమెంట్ తరఫున ప్రతి దండానికి 10,000 ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈచ్ డివిజన్కి కొంత అమౌంట్ కేటాయించారు. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా 2018 సంబంధిత డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని తాన్సీ మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం సీఓ కేశవకు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా 2018కు సంబంధించిన డబ్బులు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో వేయలేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి తెలిపారు. ఇక ప్రీమియం చెల్లించినప్పటికీ 310 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయమై రైతుల పక్షాన కోర్టుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రవీణ్ విలాస్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు ఫసల్ బీమా డబ్బులు జమ కావడం లేదు. ఇట్టి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు తాంసీ మండల PACS CEO కేశవ్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2018 సంవత్సరంలో రైతులు తమ వాటా చెల్లించినప్పటికీ అనేక బ్యాంకులలో ఫసల్ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల గిరిచాయి అటవీ ప్రాంతాల్లో ఆవుల మందపై పులి దాడి చేయడంతో ఆవు మృతి చెందింది. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పరిసరాలను పరిశీలించారు. నిజంగానే పులి వచ్చిందని నిర్ధారించారు. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మునుగోడులో నిర్మల్ బీజేపీ నాయకుల ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని సంస్థ నారాయణపూర్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన నాయకులు ప్రచారం చేపట్టారు. సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించారు. రానున్న రోజులలో ఈ యువకుడు చెప్పలేం, మోదీ గారు ఎట్లయితే ఛాయ్ అమ్ముకొని ప్రధానమంత్రి అయిండో ఇతను కూడా భారతీయ జనతా పార్టీలో ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్కి వచ్చి దేశ సేవలో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలంటే కొన్ని విషయాలు తమ్ముడికి చెప్తున్నా. ప్రపంచంలో ఇంతకుముందు భారతదేశం తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించినా కానీ పెద్దగా స్పందన ఉండకపోయేది. కానీ నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాచిపేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తున్న 3 యువకులు ఎదురెదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాలు ఇరిగిపోయింది. చెట్టు ఈ మనిషి ఈ బండి మనిషి ఆటోలో తీసుకొని పోతున్నారు. పక్షవాతంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యశోద ఆసుపత్రి ఐఎంఏ నిర్మల్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో వైద్యులు అప్పాల చక్రధరి, ఉప్పు కృష్ణమరాజు, రఘునందర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా అభినందనీయం. ఈ రోజులలో స్ట్రోక్స్ చాలామంది యువకులకు చాలామంది కూడా వస్తుంది. అయితే ఇంతకుముందు పూర్వకాలంలో చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ వర్క్ బాగా చేసేవారు. అయితే ఇప్పుడు యూత్ కానీ పిల్లలు కానీ ఎక్కువ కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంటుందని, ఈ ఆచారం కొనసాగిస్తూనే గో సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం ఆధ్వర్యంలో నూతన పందాకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజున రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి గోమాయ దీపాలను వెలిగించి వేడుకలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గోశాల ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల గోమాయ దీపాలను తయారు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే దాదాపు పూర్తయ్యే దశకు చేరింది. గత జనవరిలో జిల్లా కేంద్రంలోని నటరాజు నగర్ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రమిదల తయారీకి శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో కార్యక్రమకు అంకురార్పణ భాగమయ్యారు. ఇక తయారైన ప్రమిదలను కొరియర్, పార్సెల్ సర్వీసుల ద్వారా ఆలయాలకు చేరవేయనున్నారు. గత సంవత్సరంలో నిర్మల్లో 1 లక్ష దీపోత్సవం చేశాము. ఈ సంవత్సరం 7 నవంబర్ 2022 కార్తీక సోమవారం రోజున గోమయ ప్రమిదలతో 1 కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం తెలంగాణ వారు ఆదేశించారు. ఆ నిర్ణయం ప్రకారం అన్ని గోశాలల నుంచి తయారు చేసి గోమయ ప్రమిదలతో 1 కోటి దీపోత్సవాన్ని చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రతి దేవాలయానికి 1000 ప్రమిదలు పంపించి అక్కడ 1 కోటి కాంతులు వెలగాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ విభాగం నిర్ణయించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి ఆధారాలు బయటపెట్టకుండానే అనవసర ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు నిరసనగా బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో ఆందోళనకు దిగారు. స్థానిక ఉత్కూర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడం చూసి ఓర్వలేకనే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్టండి ఫెయిల్ అయిపోయింది. మునుగోడు లోపల జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల ఈ యొక్క బలాన్ని పుంజుకోవడం చూసి కేసీఆర్కు నిద్ర ఆహారాలు మానుకొని నిన్న బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక నాటకాన్ని ఆడించి తన ఫామ్ హౌస్లోనే తన నాయకులతోనే తన ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించి నాటకమంతా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.